మీలో ఎంతమందికి గ్రామ దేవతల గురించి తెలిస్తే కామెంట్ చేయండి. మేమైతే గ్రామ దేవతల్లో ఒకరైన బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇంక బల్కంపేట ఎల్లమ్మ తల్లి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ మేమైతే పూల షాప్లో పూలు, నెక్స్ట్ కొబ్బరికాయ ఇవన్నీ తీసుకొని అమ్మవారి దగ్గరికి గుడి సన్నిధానంలోకి అయితే వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంటుంది, ప్రత్యేక దర్శనం ఉంటుంది. ప్రత్యేక దర్శనానికి అయితే 50 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎల్లమ్మ తల్లి అండ్ పోచమ్మ తల్లి కొలువై ఉంటారు. మొక్కుకున్న వాళ్ళు ముడుపులు కడతారు, అక్కడ కొబ్బరికాయ కొడతారు. మా ఆయననైతే అగరబత్తి ముట్టించి పసుపు బండారు అయితే వేసేసాడు. ఈ పువ్వులు కూడా సమర్పించాడు. అమ్మవారు అయితే కిందికి ఉంటుంది. కిందికి మెట్లు దిగి వెళ్ళిన తర్వాత అమ్మవారు మా వెనకాల కనిపిస్తున్న బ్యాక్గ్రౌండ్లో ఉన్నట్టు అమ్మవారు అయితే గుడి లోపల ఉంటారు. మాకు లోపలనైతే వీడియోస్ తీయొద్దన్నారు. ఇంకా ఇక్కడైతే పోచమ్మ తల్లిని దర్శించుకోండి. నెక్స్ట్ ఇక అమ్మవారిని అయితే ఇలా సెటప్ అయితే మంచిగా అరేంజ్ చేశారు. ఉయ్యాల మీద అమ్మవారు కూర్చొని ఉయ్యాలు ఊగుతున్నట్టు. ఇక్కడ మా వీవ్ అయితే మంచిగా ఆడుకుంటున్నాడు. మేము ప్రసాదం తీసుకొని ఇక నెక్స్ట్ రిటర్న్ అయిపోతున్నాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బోనం మొక్కిన వారు బోనం తీస్తారు. ఇట్లా ఈ ఆటతోటి బావ వాళ్ళ పిల్లలు రిటర్న్ అయిపోయాము. మా బావ వాళ్ళ పిల్లలు అయితే కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారు, TVS with vlogs అని. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.